హాయ్ జోగిపేట అనిల్. రైట్ బ్రో. బిగ్ బాస్ లోకి మీ బర్రెలక్క వస్తుందంట. జోగిపేట అనేది బర్రెలక వస్తే మాత్రం బిగ్ బాస్ ఉండదు భయ్య. ఎందుకంటే అక్కడ కూడా 10 కార్లు ఒక 60 ట్రక్కులు వేసుకొని వస్తుంది. ఎందుకంటే అట్లా ఉంది ఆమె మేనియా. ఇప్పుడు ఆమె సీఎంని షేక్ చేసి ఇచ్చింది. ఆమె మొత్తం బర్రెలక్క అంటే ఇప్పుడు ఒక మామూలు మనిషి కాదు. ఇప్పుడు ఆమె ఆమె మాట్లాడితే యూఎస్ఏ తరలి వస్తాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మనే షేక్ అవుతున్నాడు ఆమె మాటలకి. అంటే ఆ విషయానికి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది మనం బర్రెలకి. ఎందుకంటే ఆమె పాలిటిక్స్, ఆమె హీరోయిన్ అయినా కూడా తక్కువనే భయ్య. ఆమె అలాంటి క్రేజీ ఉంది భయ్య. బిగ్ బాస్ 7 సీజన్లో పల్లవి ప్రశాంత్కి వచ్చిన క్రేజే మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీలో బర్రెలక్క వస్తుందంటారా? పల్లవి ప్రశాంత్ జస్ట్ మట్టి అది ఇది అనుకుంటూ వచ్చిండు భయ్య. ఈమె జెన్యున్గా వస్తుంది. ఈమె జెన్యున్గా టాలెంట్ ఉడదల కాదు, మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళి పెడుతుంది ఈమె బర్రెలక్క. యూనివర్సిటీ అమెరికాలో కూడా చూస్తారు పక్క. ఎందుకంటే నాగార్జున సార్ కూడా తట్టుకోడు ఆమె మాటలకి. ఈమె ఇప్పుడు ఇంట్లో ఎలక్షన్స్ చేసినా ఎలిమినేషన్ చేసినా బర్రెలక్కనే గెలుస్తుంది. ఇంట్లో కూడా అలాంటి టాలెంట్ ఉంది బర్రెలక్కకు. మొత్తం అల్చల్ చేస్తుంది. అలాంటిది బర్రెలక్క అంటే తోపు లెక్క. ఆమె తలుసుకున్నా చేస్తుంది భయ్య. ఆమె వెనుకల మంచి యూత్ ఉంది, మంచి సపోర్ట్ ఉంది. సోషల్ మీడియా వరకే ఉంది. సోషల్ మీడియా అయింది. మొన్న 100 కార్లు పోయి ఉంటే నిలబడ్డాయి మొన్న. సోషల్ మీడియా వరకే ఉంది, అక్కడ ఏం లేదు. ఇప్పుడు అదే విధంగా నేను చెప్తున్నా, ఎవడన్నా ఆమె మీద చేయమని ఉండేవి అప్పుడు తెలుస్తుండే. ఆమెకు 5 ఓట్లు 10 రోజులు 6 రోజులు తిరిగింది భయ్య. 5,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కొందరు ఇప్పుడు చేస్తుర్రు, పాలిటిక్స్లో తిరుగుతుర్రు. వాళ్ళకు ఒక 200-300 ఓట్లు కూడా వాళ్ళు లేవు. కేఏ పాలన తీసుకో, ఆయన మంచోడు, నేను కాదంటలే, కానీ పడతలేవు. ఎందుకు పడతలేవు కేఏ పాలకి? పవన్ కళ్యాణ్ అన్న తీసుకోమా హీరో, నేను కాదంటలే, కానీ అంటే ఎవ్వరు ప్రజల ఒపీనియన్ ఉంటుంది భయ్య. మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాం, నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్, నా ఫేవరెట్. బిగ్ బాస్ మొన్నటి దాకా ఇంత రచ్చ అయింది కదా, మళ్ళీ ఓటీటీ పెట్టడం కరెక్టేనా? ఓటీటీ అంటే ఇప్పుడు హైప్ అట్లా పల్లవి ప్రశాంత్ వల్ల అట్లా హైప్ వచ్చింది కాబట్టి పక్కా పెడుతుర్రు, దానిదేం లేదు. ఇది కూడా పక్కా ఓటీటీ కూడా ఖచ్చితంగా. ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే మాత్రం ఇప్పుడు పార్వతి ఆమె బస్సు వచ్చింది ఆమె పాట వల్ల, ఆమె కూడా వస్తుంది. అట్లాంటి వాళ్ళు వస్తే మంచిగా నడుస్తుంది. ఎందుకు మంచిగా నడుస్తుంది. బాస్ చెత్త షో అని చెప్తున్నారు కదా మొన్న జరిగిన ఘటన తర్వాత. సో మళ్ళీ ఓటీటీ అనేది పెట్టడం అవసరమా? ఓటీటీ అనేది కాదు, మంచి డిసిషన్లు ముందే పోలీస్ సెక్యూరిటీ తీసుకొని మంచిగా మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం ఇష్టం ఉన్నట్టు ఇట్లా ముందే ఇట్లా వాళ్ళ ఇన్ఫామ్ చేయకుండా మనం బయటకు పోతే, ఇప్పుడు సెలబ్రిటీ వస్తే ఎట్లుంటుంది బ్రో, క్రౌడ్ నిండుతుంది కాబట్టి ఆ క్రౌడ్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందే మంచి ఒక ప్లానింగ్తో వస్తే బాగుంటుంది. ఆమె పేరే బ్యాడ్ అవుతుంది. మళ్ళీ ఎలక్షన్లో నిలబడితే ఇంటికి వెళ్ళగొడతారు. ఆమె హెల్ప్ చేస్తే ఆమెకే మంచి అందరు ఎంపీగా పోటీ చేస్తా అంటుంది కదా. మళ్ళీ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఆమెకు వచ్చే ఇప్పుడు, ఎందుకంటే రాజకీయ పరంగా ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఎంత ఏం చేసినా కూడా చెప్పలేం. ఆమెకు ఒక మంచి బిగ్ బాస్ ఓటీటీలోకి ఆమె సీజన్ 2లో వస్తుంది అసలు? వస్తుంది పక్కా. ఎందుకంటే ఆమె అన్ని రంగాలలో వెళ్ళడం అనేది ఆమెకి ఇష్టం. టీఆర్పీ కోసమే తెస్తున్నారని బయట జనాలు అంటున్నారు. అలాంటి ఏం లేదు. ఆమె రియల్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అందులో కూడా అట్లనే ఉంటుంది. పక్కా బిగ్ బాస్లో కూడా ఒక హీరోయిన్ లెక్క ఉంటుందని నా ఒపీనియన్. మొన్న కూడా ఒక ఫ్యాషన్ షోలో కనిపించింది. అవును, ఫ్యాషన్ షో చూసినావా? ఎక్కడో ఉన్న విలేజ్ ఆమె ఇక్కడ వచ్చి హల్చల్ చేస్తుంది. ఇక్కడ వచ్చి ఆమె ఫ్యాషన్ షో చేస్తుంది అంటే ఆమె ఒక విలేజ్ పర్సన్, ఒక టాలెంట్ లేదు, ఒక సెలబ్రిటీ అండ లేదు, ఏం లేదు. మామూలుగా సెల్ఫీ వీడియోలు చేసుకుంటూ ఎంత హల్చల్ చేస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత క్రేజీ ఉందో ఆమెకి. పల్లవి ప్రశాంత్కి ఇచ్చిన క్రేజ్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో ఆమె కూడా ఇస్తారు. వస్తుంది. ఆమె పక్క గెలిచినా కూడా ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.